మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే నేను ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు. నాకు అసలు 2012లో కేరళ వాళ్ళు కేరళ తమిళనాడు బార్డర్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హెరిటేజ్ పాలని పట్టుకొని దాన్ని టెస్ట్కి పంపిస్తే దాంట్లో ఫార్మలిన్ ఎక్కువగా ఉందని చెప్పి బ్యాన్ చేశారు. అసలు ఫార్మలిన్ అంటే ఏమిటి చూస్తే అది శవాల మీద, అది శవాలు పాడవకుండా దానికోసం వాడేది. దాన్ని పాలు ఎక్కువ రోజులు ఉండేలాగా, నిల్వ ఉండేలాగా వీళ్ళు పాలలో కలిపారు. ఆ హెరిటేజ్ పాలు, ఆ ఫార్మలిన్ కలిసిన పాలు తాగితే వామిటింగ్లు, పొట్టలో నొప్పి, పిల్లలకి మహిళలకి అంటే ప్రెగ్నెంట్ మహిళలకి చాలా ప్రమాదం. అదే కాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశం. వీళ్ళు 2012లోనే పాలల్లోనూ నెయ్యిలోనూ కల్తీ ఎలా చేయాలని పిహెచ్డి చేసినారు. పిహెచ్డి వీళ్ళు మనకి కల్తీ నెయ్యి గురించి, కల్తీ పాల గురించి పాఠాలు చెప్పేవారు. మన దరిద్రం కాకపోతే ఏందంటావు? ఆ వెంకటేశ్వర స్వామిని బజార్కి ఈడ్చింది ఎవరు స్వామి? టీడీపీ కదా. పంది కొవ్వుతో మొదలుపెట్టి ఈరోజు బజారుల్లో బ్యానర్లు కడుతూ ఏఐ వీడియోలు, చేతులు కాళ్ళు పెట్టి ఏఐ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ దాన్ని, ఆ దేవుణ్ణి అవమానిస్తుంది ఎవరు? ఎంతకంటే అవమానం ఉంటుందా ఆ దేవుడికి? మీ కూటమి ప్రభుత్వానికి ఒక దండవరా స్వామి. దయచేసి మన రాష్ట్రంలో ఉండే ప్రజల ఓట్ల కోసం మతాల పేరుతో, కులాల పేరుతో, ఈ దేవుని పేరుతో విభజించటం, విడదీయటం ఆపండ్రా స్వామి. అంబటి రాంబాబు గారు ఆ రోడ్డు మీద ఉండే బ్యానర్ గురించి ప్రశ్నిస్తే అది అంత రాద్ధాంతం చేశారే. అయ్యా బాబు గారు, మీకు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక కోర్టులో ఉండే మ్యాటర్ని బ్యానర్ పెట్టకూడదని మీకు తెలియదా? పబ్లిక్గా డిస్ప్లే చేయకూడదని, అది రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకం అని మీకు తెలియదా? తెలియక అడుగుతాను స్వామి. మన దేశంలో రైట్ టు స్పీచ్లో భేదభావాలు ఉన్నాయా? కేవలం పవర్లో ఉండే వాళ్ళే బూతులు తిట్టచ్చు అని దాంట్లో ఉందా? లేకపోతే ఇంతకుముందు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడే బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎలాగ మాట్లాడారో రికార్డ్స్ లేవా యూట్యూబ్లో? ఈ 18 నెలల కాలంలో ఎంతమంది జగన్ గారి మీద ఎన్ని బూతులు తిట్టారో లేదా యూట్యూబ్లో? ఒక రౌడీ మూకగా ఏర్పడి ఆయన కారుని ధ్వంసం చేసి ఆయన ఇంటిని తగలబెట్టి, అంటే రాంబాబు గారు కనిపిస్తే ఆయన కూడా చంపే వాళ్ళమని చెప్తా ఉన్నారు. మనుషులేనా? చేయండి. ఈ రాష్ట్రాన్ని ఇంకో బీహార్ చేసేదాకా నిద్రాహారాలు మాని చేయండి, బీహార్ చేసేయండి. అంటే అమెరికాలో చదువుకున్న మూర్ఖుడు పెమ్మసాని గారే ఇలాంటివి ప్రేరేపిస్తే ఆయన చదువుకి విలువుందా? ఎన్ని డబ్బులుంటే ఏమి? జీరో కామన్ సెన్స్. నాకైతే ఈ వారంలో కేంద్ర ప్రభుత్వం వారు బడ్జెట్ని ప్రవేశపెడతా ఉన్నారు. అది హిస్టరీలోనే వన్ ఆఫ్ ద వరెస్ట్ బడ్జెట్గా అంటా ఉన్నారు. దాంట్లో మన రాష్ట్రానికి ఏక కూడా ఇవ్వలేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్గా ఇది చేస్తూ ఉండారో అనిపిస్తూ ఉంది.